ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకో ఏపీ ప్రభుత్వంతో సీఎం చంద్రబాబుతో దూరం మెయింటైన్ చేస్తున్నారు. వరుసగా కేబినెట్ మీటింగులకు గైర్హాజరవుతున్నారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు గవర్నర్ ఇచ్చే ఎట్ హోమ్కి కూడా డుమ్మా కొట్టారు ఆయన. అమరావతి కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం లేదు. వీటన్నింటికీ తన అనారోగ్యం, భుజానికి జరిగిన శస్త్రచికిత్స సాకుగా మాత్రమే చూపిస్తున్నారు. టీడీపీపై, చంద్రబాబుపై తన అసంతృప్తిని తెలియజేసేందుకు గైర్హాజరీ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు పవన్. జనసేన, టీడీపీ, బీజేపీలో పైకి ఎవరు ఇది మాట్లాడకపోయినా అంతర్గతంగా డిస్కషన్స్ మాత్రం ఒక రేంజ్లో నడుస్తున్నాయి. పవన్ అసంతృప్తికి 4-5 ప్రధాన కారణాలున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్కి పంపిన కొన్ని ఫైల్స్ ఆమోదం పొందకుండా అక్కడే నిలిచిపోవడంపై పవన్ కినుక వహించారు. అయితే ఈ జాప్యానికి అసలు కారణం సీఎం వద్దకు వెళ్లిన ఫైల్స్ విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిశీలనకు వెళ్లటం, ఆయన పరిశీలించిన తర్వాతే అవి చంద్రబాబుకి చేరుకోవటం అనే విషయం తెలిసి రగిలిపోయారు పవన్. తనకు సంబంధం లేని శాఖల ఫైల్స్ లోకేష్ ఎలా చూస్తారు అంటూ ఆగ్రహించిన పవన్ తన మౌనం ద్వారా ఆ విషయాన్ని సీఎం దృష్టిలో పెట్టారు. రాజ్యసభ సీట్ల విషయంలోనూ జనసేన వాటా సీటు ప్రకటించకుండా చర్చల పేరుతో జాప్యం చేయటం కూడా పవన్కు ఆగ్రహం తెప్పించింది. అక్కడితో అయిపోలేదు. నాగబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత కేబినెట్ మంత్రిగా చోటు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది చేయకపోవడంతో రగిలిపోతున్నారు పవన్. చివరికి రాష్ట్రంలో ఎన్నడూ లేని గ్రీనరీ పరిరక్షణ కమిటీ సృష్టించి దానికి చైర్మన్గా నాగబాబును నియమించి కేబినెట్ హోదా కల్పించారు. అసలు ఆ పదవికి కేబినెట్ హోదా అవసరమా అని జనం అంతా నవ్వుకున్నారు కూడా. అన్నింటికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన వాటా ఇప్పటి వరకు ప్రకటించలేదు. స్థానిక సంస్థల్లో జనసేనకు ఎక్కువ షేర్ ఇస్తే భారీగా నష్టపోతామని టీడీపీ నేతలంతా చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. స్థానికంగా జనసేనకు బలం లేదని, కొన్ని జిల్లాల్లో అయితే కార్యకర్తలు కూడా లేరని, కేవలం టీడీపీ సంస్థాగత బలాన్ని వాడుకొని జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడుతుందని, దానివల్ల కింది స్థాయిలో టీడీపీ దెబ్బతింటుందని, కార్యకర్తలు, నేతలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారని అధిష్టానానికి రిపోర్ట్లు వస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్పై జనసేన కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి ఉంది. కూటమి సర్కార్ రావటానికి జనసేన కారణమని, అందువల్ల స్థానికంగా బలం పెంచుకోవాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాటా తీసుకుని పార్టీని కింది స్థాయి నుంచి నిర్మాణం చేయటం వీలవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రావాల్సిన స్థానాల విషయంలో రాజీ పడొద్దు అంటూ కింది స్థాయి నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రతిసారి సర్దుకుపోవటం సాధ్యం కాదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ తన మౌనం ద్వారా చంద్రబాబుకు చిన్న హెచ్చరికగా పంపిస్తున్నారు. అనారోగ్యం, శస్త్రచికిత్సల పేరుతో తరచూ కేబినెట్ మీటింగులకు గైర్హాజరవడంతో పాటు ముఖ్యమైన సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం చేస్తున్నారని, ఇప్పుడు డిమాండ్ చేసి లాక్కోకపోతే 2029 ఎన్నికల్లో ఇవే 21 సీట్లతో సర్దుకుపోవాల్సి ఉంటుందని జనసేన నేతలు చెప్తున్నారు. మొత్తం మీద పవన్ మౌనం వెనుక, గైర్హాజరుల వెనుక ఇంత పెద్ద కథ ఉంది.